ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ని టేస్ట్ చేయడానికి వచ్చేయండి. ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం చూడని చరిత్ర, మన పూర్వీకులు చూసిన చరిత్ర, మన బిడ్డలు కూడా చూడని చరిత్ర, గొప్ప చరిత్ర భారతదేశంది. అనేక చరిత్రలో మన సంస్కృతిలో మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను తెలియని ఎంతో మంది నేడు చూడాల్సింది సోమనాథ్ దేవాలయం యొక్క చరిత్ర. ఈరోజు చూసుకుంటే ఈ రోజుకి ఎందుకు ఈ టాపిక్ సుమన్ టీవీలో చెప్తున్నామంటే, చాలామంది వీక్షకులు మనం చూడని చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చరిత్ర అనేది చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. ఈనాటికి ఈ రోజుకి 1126 సంవత్సరంలో గజనీ మహమ్మద్ క్రూరమైన హింసాత్మకమైన దండయాత్ర సోమనాథ్ దేవాలయం పైన చేశాడు. సోమనాథ్ దేవాలయం ఏంటి? మన చరిత్రని, మన యొక్క దేశ సమగ్రతని, మన యొక్క వైభవాన్ని గుర్తు చేసేది. అంటే 12 జ్యోతిర్లింగాలు ఈ దేశంలో ఉంటే మొట్టమొదటి తొలి జ్యోతిర్లింగం, తర్వాత 12 జ్యోతిర్లింగంగా సోమనాథ్ దేవాలయంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని మనం చెప్పుకుంటాం. మరి అటువంటి మరి ఇన్ని దాడులు జరిగినా, ఆ తర్వాత క్రమంలో ఎన్ని దాడులు జరిగినా కానీ ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉందంటే మరి గొప్ప సంస్కృతికి నిదర్శనంగా మనం సోమనాథ్ దేవాలయం చెప్పుకోవచ్చు. నేటికి 1000 సంవత్సరాలు. ఇప్పుడు ఇన్నాళ్ళకి మోదీ గారు వచ్చిన తర్వాత దశాబ్దంలో దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు అక్కడికి వెళ్ళి వచ్చేట్టు ఏర్పాట్లు చేశారు. ఇంతకుముందు దాడి జరిగిన దేవాలయం పాతది పక్కనున్న అత్యంత అధునాతనమైన దేవాలయాన్ని సముద్రపు ఒడ్డున అలలు నుంచి దగ్గర నిర్మించారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ చరిత్ర మన బిడ్డలకు కూడా తెలియాలి, మనకు కూడా తెలియాలి. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్కి తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 మే 11 పటేల్ గారికి దీన్ని ప్రారంభించే బాధ్యత అప్పచెప్పారు. దీన్ని రెనోవేషన్ చేసే బాధ్యత అప్పచెప్పారు. ఎందుకంటే అభినవ హోంశాఖ మంత్రిగా చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నేరు చాలా కీర్తిస్తున్నారు. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో పునర్నిర్మాణానికి నాంది పలికారు. ఆ తర్వాత స్వర్గీయ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడికి విచ్చేశారు. కానీ ఆనాటి నెహ్రూ గారు ఎందుకో దాని పట్ల అంత ఆసక్తి చూపించాల. కానీ నేను ఇందాక చెప్పినట్టు ప్రజల యొక్క భక్తి విశ్వాసాలకి నాగరికతకి ప్రతిరూపమైంది సోమనాథ్ దేవాలయం. అటువంటి సోమనాథ్ దేవాలయం ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది, ప్రభాస్ పటాన్లో ఉంది. దానికి చైర్మన్ ఎవరు అనుకున్నారు? నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ ప్రపంచం మొత్తం ఆయన వైపు చూసి 3వ ప్రధానమంత్రిగా అవుతున్న వ్యక్తి మన ధ్వంసమైన చరిత్రని, సంస్కృతిని, వారణాసి కావచ్చు, అయోధ్య కావచ్చు, ఈరోజు సోమనాథ్ కావచ్చు, అన్నిటినీ రక్షిస్తున్నాడంటే మరి అది కారణజన్ముడు గాక మనం ఏమనుకోవాలి? ఈరోజు వ్యాసం ఒకటి చూసినప్పుడు చాలా కళ్ళమట నీళ్లు. అంటే మన సంస్కృతిని ధ్వంసం చేయడానికి ఆనాడు గజనీ మహమ్మద్ ఘోరంగా హింసాత్మకంగా దాడి చేసిన ఆనవాళ్ళు ఈ రోజున సోమనాథ్ దేవాలయం ఆత్మ గౌరవంగా నిలబడింది. 1000 ఏళ్ళు అఖండ విశ్వాసంతో మన ముందే ఆ దేవాలయం విశేషంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు చూస్తున్నారంటే నాకు అదృష్టం కొద్దీ నేను 2 మాసాల క్రితం గుజరాత్లో వెళ్ళటం జరిగింది. గుజరాత్ అనేది మినీ వరల్డ్గా రూపాంతరం చెందింది. మోదీ గారి స్వస్థలం. ఆయన ముఖ్యమంత్రిగా పలు సందర్భాల్లో చేసిన తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రిగా 3వ దేశంగా ఉంది. అటువంటి గుజరాత్లో ఉన్న ఈ సోమనాథ్ దేవాలయం 12 లింగాల్లో తొలి లింగం. దీన్ని 12 జ్యోతిర్లింగం అంటారు. ఈ జ్యోతిర్లింగాల్లో సోమనాథ్లో ఉన్నది పాతది అట్లనే ఉంది, కొత్తది అలానే ఉంది. సముద్రపు ఒడ్డున నేటికి కూడా 1000 సంవత్సరాలు అవుతున్న తీరాన్ని తాకే అలలు ఆనుకుని ఉన్న ఈ దేవాలయం నెక్స్ట్ లెవెల్ దేవాలయం. ప్రపంచంలోని అందరికీ ఆదర్శించే విధంగా ఆ దేవాలయాన్ని పూర్వవైభవం తీసుకొచ్చారు. ఇప్పుడు మోదీ గారు ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి నాంది పలుకుతున్నారంటే మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సోమనాథ్ దేవాలయాన్ని ప్రతి హిందువు 100 కోట్ల మంది హిందువులు అంటే 80% పాపులేషన్ ఈ దేశంలో హిందువులు ఉన్నారు. మన చరిత్రని, మన సంస్కృతిని, మన దేవాలయాన్ని ధ్వంసం చేసే ఆనాటి కీచక పాలకులు అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఈరోజు భారతదేశం సార్వభౌమాధికారంతో 145 కోట్ల మంది జనాభాతో ప్రపంచంలోని అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా, ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ కలిగజేసే దేశంగా, ఆర్థికంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ కంట్రీగా 4వ ప్లేస్లో ఉన్నాం. త్వరలో ఇంకో 2-3 సంవత్సరాలు 3వ ప్లేస్కి భారతదేశం, చైనా తర్వాత 3వ ప్లేస్కి మనం రాబోతుంది. ఈ సందర్భంలో మనం సంస్కృతి, మన చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మరి సోమనాథ్ దేవాలయం ఈ రోజుకి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ధ్వంసానికి గురై అనేక సార్లు దాడి జరిగినా చెక్కు చెదరకుండా ఉందంటే మరి మన జ్యోతిర్లింగాల యొక్క విశిష్టత ఏందో అందరూ అర్థం చేసుకోవచ్చు. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలా. అది నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కాబట్టి ఈ విశిష్టమైన సోమనాథ్ దేవాలయాన్ని ప్రతి ఒక్క భారతీయుడు సందర్శించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అనేక మంది మన చరిత్రని, సంస్కృతిని చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. సనాతన ధర్మాన్ని గౌరవించి ఆనాటి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదంలో మన చరిత్రని, కనుమరుగైన చరిత్రని, మన ఆనవాళ్ళని మనం తెలుసుకుంటున్నాం. పూర్వవైభవం తీసుకురావడానికి ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రకాలుగా అటు గుజరాత్ కావచ్చు, ఇటు అయోధ్య కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అటు మహారాష్ట్ర కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం చరిత్ర
ఆనాటి పాలకుల యొక్క నిరంకుశత్వానికి, క్రూరమైన భావజాలానికి అంతరించిపోతున్న దాన్ని మళ్ళా తీసుకొచ్చి పూర్వవైపు తీసుకురావడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మోదీ గారు చూపిస్తున్న చొరవ అద్భుతంగా చరిత్రలో నిలిచిపోయేటట్లుగా ఉంది. కాబట్టి మోడీ గారు, ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటానికి, అదేవిధంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళటానికి, ప్రగతి పదంలో పయనించడానికి, ఇటువంటి దేవాలయాన్ని పూర్వవైపు తీసుకురావడానికి, తర్వాత ఆలయ ట్రస్ట్ చైర్మన్గా ఆయన ఉండటం ఒక అదృష్టంగా భావించాలి. ఏదేమైనా మన జనరేషన్ని, మనకు ముందు మన సంస్కృతి, భారతదేశం సార్వభౌమత్వం, భారతదేశం అందరిని హక్కును చేర్చుకొని 32,87,263 చదరపు కిలోమీటర్లు ఉన్న భారతదేశ విస్తీర్ణం ఈ రోజు ప్రపంచానికే ఆదర్శవంతమైన దేశంగా రూపాంతరం చెందడం అద్వితీయంగా మనం చెప్పుకోవచ్చు.